గురూజీ 72 గంటల్లోని ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వహత సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామణ గారి పాదం నమస్కరించుకుంటూ ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి, వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా అధికంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దొలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధార్థం శని మొదలైంది. కొంచెం చికాకు అధికంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతున్నాయి. ఇబ్బందులు చాలా కనపడకుండా ఇబ్బంది పడుతున్నారు. అనుకున్నప్పుడు అనుకోవట్లేదు అని బాధగా కూడా ఉంది. వీళ్ళు కంపల్సరిగా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ప్రతి పని కూడా చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ శ్రద్ధ పెట్టండి. పెట్టకుండా ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే టైం రాదు దగ్గరికి. అందుకే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలమే. కానీ అప్పుడప్పుడు వీళ్ళకి కూడా ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే వ్యాపారాల్లో విశ్రంభలితంగా నడుస్తున్నాయి. ఇప్పుడు అందులో శూన్యమాసం కాబట్టి ప్రతి కూడా అనుకుని సాధించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభావం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాలు చికాకులు వస్తాయి. స్కిన్ ఎలర్జీస్ ఎక్కువగా వస్తాయి. జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ప్రతి విషయానికి జాగ్రత్త అవసరం. ప్రతిదీ మనం తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. పండ్లు కూరగాయలు వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. ప్రతిదీ కూడా ఈ ఆషాఢ మాసం, ఈ జూలై నెల అన్ని విధాలు కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. కానీ మనకి ప్రకృతి వైపరీత్యాలు కూడా విపరీతంగా ఉంటాయి. దాంతో సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ప్రతి విషయానికి వైద్యుల సలహా కూడా తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యంలో చికాకులు రావడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రకృతి వైద్యాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా రవి మంచి యోగప్రదంగా ఉన్నారు. అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు కానీ రవి కుజులకి స్వామివారికి శ్లోకం చదవండి. చదివితే మీకు అన్ని విధాలు బాగుంటుంది. ప్రతిదీ కూడా మనం చేసే పని బట్టే మన భగవంతుడు మనకు అందిస్తాడు. అంతేగాని ఏది కూడా చేయకుండా అలా కూర్చుంటే పనులవు కదా. అందుకని ఈ రాశి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు ఈ నెలంతా కూడా మంచి కార్యక్రమాలు చేస్తుండండి. అన్ని బాగుంటాయి. ప్రతి కార్యక్రమానికి కూడా దోషంలో ఉన్నాం కదా, కానీ అవటలేదని చెప్పి ఆలోచించకండి. అవుతాయి, అన్ని నిదానంగా అయిపోతాయి. ఉద్యోగాలు వస్తాయి, చదువులు వస్తాయి, మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగాల వాళ్ళకి, వివాహాలు కాని వాళ్ళకి కూడా ప్రయత్నం చేయండి. వివాహాలు అయిపోతాయి. ఇబ్బంది అంటే ఉండదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట శిరసా వహిస్తూ ఉండండి. కొంచెం భార్యాభర్తలు కూడా ఇద్దరు సమానంగా ఒకటే మాట మీద ఉండండి. మనిషికి తర్వాత మనో తోట మనసో తోట అన్న మార్గం లేకుండా సరిగా ఉంటున్నట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. దాంతో పాటు
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, లేకుంటే వినండి, చదవలేకపోతే వినండి. అలా చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ముందున్నప్పుడు ఏం చేయాలి? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ, రవిగ్రహ దోషం కానీ, ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి, ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి, అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతో పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి. వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వస సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి, వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగుల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా అధికంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి.